హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఈ వీడియోలో మా ఇంటి దగ్గర ఉన్న వినాయకుడి టెంపుల్‌లో పూజ చేయించుకున్నామండి. అది ఎలా చేయించుకున్నాము, ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ నేను జిల్లేడు పూలతో మాల ప్రిపేర్ చేశాను కదా! అది జెంట్స్ లోపలికి వెళ్ళి వేయొచ్చు. లేడీస్‌కి ఆ అవకాశం లేదు. సో, అందుకని మా వారు స్వామికి డైరెక్ట్‌గా ఆ మాల వేశారు. 101 కొబ్బరికాయలు కొట్టామండి. ఈ కొబ్బరికాయలు ఎందుకు కొట్టామంటే మా పాప సీఏ పాస్ అయింది అందుకన్నమాట. మొన్న రీసెంట్‌గా జూలై 11 సీఏ రిజల్ట్స్ వచ్చాయండి. ఆ రిజల్ట్స్‌లో మా పాప పాస్ అయ్యింది. ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యాము. ఆ రోజు మొత్తం ఇంకా ఆనందంగానే అనిపించింది. ఇంకా ఆ ఆనందంలో మాకున్న మొక్కులు అవన్నీ గుర్తులుంటాయి గదా! సో, ఫస్ట్ మేము ఈ మొక్కుతో స్టార్ట్ చేశామనమాట. ఇంకా చాలానే ఉన్నాయి. మీకు త్వరలో చూపిస్తాను. ఇది వినాయకుడికి కొబ్బరికాయలు కొట్టాలనేది మా వారనుకున్నారంట. యాక్చువల్‌గా సీఏ పాస్ అయినాక చెప్పారు. ముందు ఇదే చేద్దాము స్వామికి వినాయకుడితో స్టార్ట్ చేస్తే మంచిది గదా! మొక్కులన్నీ తీర్చుకునేది ఫస్ట్ బావుంటుంది అని. మేము ఒక్కళ్ళమే ఇవన్నీ కొట్టలేం కదండీ! అందుకని మా పెదనాన్న, మా చుట్టుపక్కల మా ఫ్రెండ్స్ అందరిని పిలిచి అందరం కలిసి చక్కగా ఎంతో ఆనందంగా ఈ మొక్కు తీర్చుకున్నామండి. మనకేదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ముందు దేవుడిని ఫస్టు స్వామి నీకది ఇచ్చేస్తా, ఇది ఇచ్చేస్తా అనేసి మొక్కుకుంటాం. కానీ తర్వాత అది తీరిన తర్వాత మర్చిపోతామండి. అది చాలా తప్పండి. కొంతమందేమో ఆపద మొక్కులు 60 ఏళ్ల కన్నా తీర్చుకోవచ్చు అంటారు. నాకలా ఇష్టం లేదండి. ఎప్పటిదప్పుడు చేసుకుంటేనే మంచిది. మీరేమంటారు? మీరు కూడా ఇలానే నాలాగా మొక్కుకోవటము, మొక్కులు తీర్చుకోవడం చేస్తారా? అందరికీ వినాయక చవితి అంటే తెలుసు కదండీ! చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. వినాయకుడిని అన్ని స్ట్రీట్స్‌లో పెడతారు. పిల్లలు, పెద్దలు అందరూ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తారు కదా! కానీ మేము మాత్రం ఇంట్లో పూజ చేయమండి వినాయక చవితికి. మాకు ఇంట్లో అచ్చిరాదంట. పూర్వకాలం నుంచి మా ఫ్యామిలీస్ వాళ్ళు ఎవరు చెయ్యరు. సో, నాకు అదొక లోటుండేది. ఈ పూజ చేసుకున్న తర్వాత నాకు కొంచెం హ్యాపీ అనిపిచ్చింది. ఏదో ఒకటి చేయగలిగాను విఘ్నేశ్వరుడికి అనేసి. మనకండి ఎప్పుడైనా ఏదైనా ఒక పని మొదలుపెట్టినప్పుడు ఎక్కువ విఘ్నాలు జరుగుతూ, అదే ఆటంకాలొస్తూ, అది అవ్వట్లేదనుకోండి, వినాయకుడికి ముడుపు కట్టుకున్నా, లేదు ఇలా మొక్కుకున్నా కూడా ఖచ్చితంగా తీరుతుంది. మనం ఏ పూజ మొదలుపెట్టినా ముందల శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్టార్ట్ చేస్తాం. దీని తర్వాత విఘ్నేశ్వరుని ఇంకా కొలవరు కొంతమంది. నేను మాత్రం డైలీ సంకటనాశన గణేశ స్తోత్రాన్ని చదువుతాను. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తానాం స్మరే నిత్యం ఆయుః కామార్థసిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్తం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టమం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టకం నవమం పాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो विद्यार्थी लभते विद्या धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रं मोक्षार्थी लभते गतिं जपेत् गणपति स्तोत्रं षड्भिर्मासः फलं लभेत् संवत्सरेण सिद्ध्यं च लभते नात्र संशयः अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वं यः समर्पयेत् तस्य विद्याद्भवं सर्वं శ్రీగణేశస్య ప్రసాదితః. ఇలా సంకటనాశన గణేశ స్తోత్రాన్ని దీపారాజన చేసుకునేటప్పుడు రోజు చదువుకుంటే చాలా మంచిది. కొబ్బరికాయలన్నింటినీ పూర్తిగా కొట్టడం అయిపోయిన తర్వాత పంతులు గారు ప్రసాదాలన్నీ నైవేద్యం పెట్టి హారతిచ్చారు. ఆ పంతులు గారి చెయ్యి చాలా మంచిదండి. అందుకని ఆయనకి 90 సంవత్సరాల వయసొచ్చినా కూడా ఆయన చేతే పూజ చేయించుకుంటారు. లోపల హారతి ఇచ్చాక స్వామికి మా వారి చేత బయట కూడా హారతి ఇవ్వమని చెప్పి ఇచ్చారు.
బయట అయ్యప్ప స్వామి విగ్రహము, సాయిబాబా విగ్రహం చిన్నవి ఉంటాయండి. ఆలయం చిన్నదే అయినా మా ఇంటి దగ్గర నుంచి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు ఈ గుడి కనిపిస్తుంది. మనకు తెలియకుండానే మనసులో స్వామిని తలుచుకుంటూ వెళ్ళడం, రావడం మాకు అలవాటు. పంతులు గారు ఆశీర్వదిస్తూ ఉద్యోగం వచ్చిన తర్వాత 200 కాయలు కొట్టాలని మా బదులు స్వామికి ఆయనే మొక్కేశారు. అందరం నవ్వుకున్నాము సరదాగా. మా చిన్న వీడియో మీకు అందరికీ నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.